నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని శంకర్ నగర్ ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా మన ఊరు మన భద్రత మన బాధ్యత అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధనపట్నం సీఐ వెంకటనారాయణ యువ క్రికెటర్లను ఉద్దేశించి విలువైన సూచనలు చేశారు. యువత బెట్టింగ్, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. క్రీడలు వినోదానికి మాత్రమే కాకుండా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యకరమైన జీవన విధానానికి దోహదపడతాయని పేర్కొన్నారు. శారీరక దారుఢ్యాన్ని మంచి లక్ష్యాల సాధనకు వినియోగించుకోవాలని, క్రీడా స్ఫూర్తితో సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాజంలో నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి యువకుడు భాగస్వామి కావాలని సీఐ వెంకటనారాయణ అన్నారు. కార్యక్రమంలో క్రికెట్ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖాళీగా ఉంటే మనకి ఏదో ఒక చెడు అలవాట్లు అనేది మనకి అలవాటు అవుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా ఏదో ఒకటి చదువుకోవటము, లేకపోతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పాల్గొనటము, లేకపోతే ఇండోర్ గేమ్స్ ఏదో ఒకటి చేస్తుండాలి తప్ప అనవసరంగా ఉత్తా ఉంటే ఆ ఫ్రెండ్స్ తో ఈ ఫ్రెండ్స్ తో పోయి అనవసరంగా చెడు అలవాట్లకు బానిసలు అవుతాం తప్ప మన యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. కంపల్సరీగా చెప్తున్నా, మంచిగా మీరు యంగ్స్టర్స్ అనమాట, ఈ ఏజ్ లోనే మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కంపల్సరీగా లైఫ్ ని మనము ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోవాలా. ఆ గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపు మనం కంటిన్యూగా అడుగు వేస్తుండాలి తప్ప అనవసరంగా వేరే చెడు అలవాట్లకు పోయి డ్రగ్స్ మహమ్మారి ఎమ్మటి పోయి అనవసరంగా డ్రగ్స్ వల్ల అనవసరంగా ఎంతమంది లైఫ్ ఖరాబ్ అవుతుందో తెలుసు, చూస్తున్నారు కదా మీరు. తెలుసా మీకు कितना जनों का लाइफ खराब हो रहा? अब गेम्स, बेटिंग्स, क्रिकेट बेटिंग्स और वो बुरो में नगो जाओ तुम लोग. ఓకే, అట్లా అనవసరంగా అది ఎందుకంటే దానివల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది, డబ్బులు పోతాయి, మన ఫ్యామిలీ అనేది రోడ్డు మీదకి వస్తుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఫ్యామిలీలే సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు క్రికెట్ బెట్టింగ్లలా, నెక్స్ట్ గేమింగ్లలా పైసలు పెట్టి అనవసరంగా అప్పుల పాలవుతారు అనమాట. కొంతమంది నేను చూసిన గుజరాత్ లో ఒక బాబు ఎంబీబీఎస్ చదువుతుండే. ఆ బాబు ఇట్లా బెట్టింగ్లకు అలవాటు పడి అక్కడి నుంచి చదువు ఆఫ్ చేసి మధ్యలో వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర నుంచి పైసలు తీసుకోవడం, మళ్ళీ తర్వాత పిలిచి కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ ఆ రూట్లో పోవద్దని చెప్తే అప్పటి నుంచి కొద్దిగా సెట్ అయిపోయిండు. మీరు కూడా చెప్పాలి పిల్లగాళ్ళకి, స్పోర్ట్స్లలో దృష్టి పెట్టాలి, గ్రౌండ్లో అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్లలో దృష్టి పెట్టాలి, లేదంటే చదువుకోవాలా తప్ప వేరే అనవసరంగా యావలకు పోయి డ్రగ్స్. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ గంజాయి, యువత అనేది గంజాయి మత్తులో పడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి మత్తులు అనేది ఇక్కడ మనం చాలా వరకు కేసులు చేయడం జరుగుతుంది. కన్జ్యూమర్స్ ఎక్కువగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దాని జోలికి పోవద్దు. మీరు ఇంట్లో పైసలు ఎక్కడెక్కడ వచ్చేసి ఆ పిల్ల ఎవరికైనా తీసుకొచ్చేసి నాందేడ్ నుంచి, మహారాష్ట్ర నుంచి తీసుకొని వచ్చేసి వాటిని కన్జ్యూమ్ చేయడం అనేది చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దాన్ని అలవాటు మీరు తీసుకురంటే అది మనం మొత్తం అంతా నాశనం చేసేదాకా వదిలిపెట్టదు అనమాట. కాబట్టి దాని జోలికి అనేది మీరు పోవద్దు, గంజాయి జోలికి పోవద్దు. అదేవిధంగా స్పోర్ట్స్ కంటిన్యూగా ఆడుతూనే ఉండాలా, చదువుకుంటూ ఉండాలా. మీ యొక్క గోల్ అనేది రీచ్ కావాలి కంపల్సరిగా. ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ముందు చాలా మీ యొక్క గోల్ నెరవేర్చుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.